హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే, నేను మొన్న సిక్కోల హరిత మహోత్సవంకి వెళ్ళినప్పుడు కింజరాపు ఎర్రన్నాయుడు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ స్కై అని ఎచ్చెర్లలో ఉంది. శ్రీకాకుళం దగ్గరలో ఎచ్చెర్లలో. ఆ కాలేజ్ స్టూడెంట్స్‌ని కలవడం జరిగింది. దురదృష్టవశాత్తు నేను రికార్డ్ చేసిన వీడియోలో విపరీతమైన మైక్ సౌండ్‌లు అండ్ అలాగే అక్కడ సౌండ్ సిస్టమ్ సౌండ్‌లు వచ్చాయన్నమాట. అందుకని మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సొచ్చింది. వీళ్ళ కాలేజీలో ఈ డిగ్రీ భాగంగా థర్డ్ సంవత్సరంలో, మూడో సంవత్సరంలోని వాళ్ళకి ప్రాక్టికల్‌గా నాలెడ్జ్ కోసం చాలా మంచి కోర్స్ అనమాట. అగ్రికల్చరల్ బీఎస్సీ ఎవరైనా చేసే ఉద్దేశం ఉంటే చూడండి, వాళ్ళకి ఒక పొలంలాగా ఇచ్చేస్తారంట. ఒక ఏకరో ఎంతో ల్యాండ్ కొంతమంది స్టూడెంట్స్‌కి అది అప్పగిస్తారు. వాళ్ళు అక్కడ కొన్ని రకాల పంటలు నిర్దేశిస్తే ఆ వాటిని ఏ టు జెడ్ అనమాట. సాప్లింగ్స్ తెచ్చుకోవడం లేదా విత్తనాలు పెట్టుకోవడం దగ్గర నుంచి చివరి వరకు మొత్తం వాళ్ళే మేనేజ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం అనేది చాలా బ్యూటిఫుల్ సెక్షను. మంచి మంచి క్వశ్చన్స్ అడిగాను. వాళ్ళు కూడా దానికి తగ్గట్టుగా ప్రాపర్ రిప్లైస్ ఇచ్చారు. మంచి సెషన్, మంచి రికార్డింగ్ అని మిస్ అయింది. బట్ నేను కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చి నేను ఇది ఇంత మంచి రికార్డింగ్ని నేను ఊరికనే పడేయాలని కాదు అండ్ వ్యూస్ కోసం కాదు. బట్ ఎవరైనా ఫ్యూచర్లో అగ్రికల్చరల్ బీఎస్సీ చదవాలన్నా లేదా వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుంది అని తెలుసుకోవడానికన్నా, అగ్రికల్చరల్ బీఎస్సీలో ఎలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది అని తెలుసుకోవడానికైనా ఈ వీడియో హెల్ప్ అవుతున్న ఉద్దేశంతో ఇది నేను షేర్ చేస్తున్నాను. ఒక ఎకరం ల్యాండ్ ఇస్తారంట. వాళ్ళు ముఖ్యంగా ఈ పపాయ అయితేనేమి, అలాగే మ్యారీగోల్డ్, బంతి పువ్వులు, స్వీట్ కార్న్ వేశారంట. వాళ్ళు మొక్కలు పెట్టిన దగ్గర నుంచి, విత్తు పెట్టిన దగ్గర నుంచి హార్వెస్ట్ చేసి వాటిని మార్కెటింగ్ చేసే వరకు కూడా వాళ్ళదే బాధ్యత. జీవామృతం చేసుకోవడం, కషాయాలు తయారు చేసుకోవడం, వాటిని ఎప్పుడు ఏ టైంకి పిచికారీ చేయడము, ఎలాంటి పెస్ట్ మేనేజ్మెంట్ చేయడము, ఇవన్నీ కూడా నేను సరదాగా కొన్ని క్వశ్చన్స్ అడిగాను అనమాట. నేను వచ్చి చూడొచ్చా అంటే, ఇప్పుడే రండి చాలా బాగుంటుంది, ఎందుకంటే అక్కడంతా కూడా ఇప్పుడు స్వీట్ కార్న్ హార్వెస్ట్కి రెడీగా ఉందని చెప్పారు. అండ్ అలాగే వీళ్ళు వాటితో పాటు కొన్ని వంటల రకాలు, అంటే వాళ్ళు పండించిన బియ్యము, పప్పులు, వాటితో కూడా మార్కెటింగ్కి ఉపయోగపడేలాగా వాటిని ప్యాకింగ్ చేయడము, అలాగే వాటితో కొన్ని రకాలు తయారు చేయడం. అదే కాలేజ్ ప్రెమిసెస్లో వంటలు కూడా తయారు చేస్తారనమాట. అంటే రాగి అప్పడాలు, కందిపొడి, మిలెట్స్తో ఇన్స్టెంట్ ఉప్మా మిక్స్ కానీ, మొరింగా పౌడర్ అంటే మన మునగ ఇది కానీ, అలాగే కాలేజ్ పర్మిషన్తో ఇలాంటి స్టాల్స్ అవి ఎక్కడన్నా పెట్టడం, వాటిని మార్కెటింగ్ చేయడము, కాలేజ్ ప్రెమిసెస్ నుంచి వేరే వేరే లొకేషన్స్కి, మార్కెట్స్కి పంపించడం కూడా చేస్తూ ఉంటారట. ఇక్కడ మనం చూస్తున్న బంతి పువ్వులు అయితే నేను వీడియో చూపించాను కదా, చాలా పెద్దవి. అవి ఎక్కడి నుంచో వాళ్ళు సాప్లింగ్స్ తెప్పించుకొని వేశారు. సూపర్ హార్వెస్ట్ వచ్చిందంట. వాళ్ళ కేజీ 120 రూపాయలకి అమ్ముతున్నారు. నేను కూడా ఒక ½ కిలో తెచ్చుకున్నాను. అండ్ కాలేజ్లోనే వీళ్ళ కుకింగ్ కూడా చేసి వాటిని మార్కెటింగ్ చేయాలి. అది వాళ్ళకి టాస్క్ అనమాట. థర్డ్ ఇయర్లో టాస్క్. వాళ్ళ దగ్గర ఇంకా ఏంటంటే రాగితో చేసిన లడ్డూసు, మల్టీగ్రెయిన్ లడ్డూసు, ఇలాంటివన్నీ కూడా సెసమే సీడ్సు, ఈ నువ్వులు, ఇవన్నీ కలిపిన వాళ్ళు పండించి వాటి నుండి వేరే వేరే గ్రూప్స్ ఉంటాయి కదండి. మనకి ప్రాక్టికల్స్ ఎలా ఉంటాయి, 5-6 మెంబర్స్కి ఒక గ్రూప్ లాగా డివైడ్ చేస్తారనమాట కాలేజ్ క్లాసెస్లో. అలా డివైడ్ చేసిన వాళ్ళందరికీ ప్రాజెక్ట్స్ ఉంటాయి. వాళ్ళన్నీ కూడా తయారు చేస్తారు. నాకు కూడా టేస్ట్కి ఇచ్చారు. వాళ్ళు చక్కగా చేస్తున్నారు అండ్ చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే రియల్ లైఫ్లో మార్కెటింగ్ కూడా వాళ్ళకి అవసరం. రైతు ఇవాళ మార్కెటింగ్ తెలియక చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు ఆర్వైఎస్ఎస్ లాంటి సంఘాలు ఉండడం వల్ల వాళ్ళకి ఎంతో లబ్ధి చేకూరుతుంది అండ్ అలాగే న్యాచురల్ ఫార్మింగ్ మీద మంచి అవగాహన కూడా వస్తుంది. దాంతోపాటుగా ఏంటంటే కాలేజ్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుందంట. వాటిలో అన్నీ పెడతారంట. అండ్ వాళ్ళు ఆవులు, పిడకలు, పంచగవ్య, కంపోస్టు అన్నీ కూడా వాళ్ళే తయారు చేసుకుంటారంట. అండ్ అలాగే కంపోస్టింగ్కి ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ వర్క్ చేస్తూ ఉంటుందంట. వాళ్ళ దగ్గర నుంచి కంపోస్ట్ కలెక్ట్ చేసుకొని వీళ్ళు ఏవైతే పండిస్తున్నారో, ఈ బంతి కానీ, ఈ పపాయ చెట్లు కానీ, అవి పపాయ చెట్లు కూడా పొట్టి పొట్టిగా ఉంటాయి కదండి, అలాంటి మోడల్ అనమాట. చూపించారు నాకు. అండ్ నేను క్వశ్చన్ అడిగాను అనమాట. ఒకవేళ మామూలుగా మనం అంతర పంటగా బంతి పువ్వులు వేసుకుంటూ ఉంటాం, కొన్ని రకాల పంటలకి చుట్టుపక్కల వేసుకుంటాం. దానివల్ల మనకి మంచి పాలినేషన్ ఉంటుంది. అలాగే మనకి ఏమంటారు, పురుగులు అవి ఎక్కువగా ఆశించకుండా ఉంటాయని అంటారు కదా. మరి మీరు బంతి పంటే వేస్తున్నారు కాబట్టి వాటికి మరి పురుగులు ఆశించేవి కూడా ఉంటాయి కదా. వాటిని మరి ఎలా అవాయిడ్ చేస్తారో అని అడిగాను. పిల్లలు నాకు చక్కగా చెప్పారనమాట. వెంటనే తడువుకోకుండా క్యాస్టర్ అంటే ఆముదం మొక్కలు వేస్తారంట ట్రాప్ క్రాప్ కింద. వేయడం వల్ల మనకి మంచి లాభం ఉంటుందంట. ఈ పురుగులన్నీ అటువైపు వెళ్ళిపోతూ ఉంటాయంట, ఈ బంతి పువ్వులు నాశించే పురుగులు. అలాగే మ్యాక్సిమం పికింగ్ కూడా చేస్తారంట రోజు వెళ్ళి. అలాగే నీమ్ ఆయిల్, పంచగవ్య, మామూలుగా పెస్టిసైడ్స్, అదే ఈ నీమ్ ఆయిల్, పంచగవ్య వాటిని పెస్టిసైడ్గా వాడుతూ ఉంటారట. న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు. అండ్
నేను క్వశ్చన్ కూడా అడిగాను, పంచగవ్య పెస్టిసైడా ఫెర్టిలైజరా అంటే పెస్టిసైడ్ అన్నారు. రెండిట్లాగా పనికొస్తుంది అని చెప్పారు కొంతమంది. సో వాళ్ళే పంచగవ్య కూడా చేస్తూ ఉంటారంట. అండ్ అలాగే మీలో ఎవరికైనా ఇలా బంతి పువ్వులు అవి కావాలనుకుంటే వాళ్ళ దగ్గర కంటిన్యూస్గా వాళ్ళు పండిస్తూ ఉంటారంట. వాళ్ళు క్యాబుల్కి ఆర్టీసీకి వేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైజాగ్ నుంచి అనుకోండి ఆర్డర్ పెడితే, నేను వీడియోలోని ఫోన్ నెంబర్స్ కూడా చూపించాను, బట్ ఇక్కడ స్క్రీన్ మీద కూడా వేస్తున్నాను. సో కనుక మీకు ఎవరికైనా ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఉన్నా, గృహప్రవేశాలు కానీ, ఏవైనా మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ, లేదా ఏవైనా ఫంక్షన్స్ ఉన్నా, పూజలు ఉన్నా కూడా వాళ్ళకి 1 or 2 days ముందు ఇంటిమేట్ చేస్తే వాళ్ళు బంతిపూలు మీకోసం ప్రత్యేకంగా తెంపి ఏదైనా క్యాబ్ ఫెసిలిటీ ఉంటే క్యాబ్ ఫెసిలిటీ ద్వారా కానీ, లేదంటే మనకి ఆర్టీసీ ఉంటే ఆర్టీసీ ద్వారా కానీ పంపించేస్తూ ఉంటారనమాట. శ్రీకాకుళం హైవేస్ నుంచి చాలా వెహికల్స్ వస్తూ ఉంటాయి, ఈ డైలీ వచ్చే వాళ్ళు ఉంటారనమాట. సో అలా వచ్చే వాళ్ళతో కూడా వాళ్ళు పంపిస్తూ ఉంటారు. క్యాబ్స్, కార్లు, ఈ మ్యాక్సీ వ్యాన్లు వస్తూ ఉంటాయి, వాళ్ళ ద్వారా కూడా పంపిస్తూ ఉంటారంట. సో మీరు ఉండే లొకేషన్కి దగ్గరలో ఎక్కడ ఉంటే అక్కడికి. నేను అలా చాలాసార్లు సాప్లింగ్స్ అవి కూడా తెప్పించుకున్నాను. సో నాకు ఐడియా ఉంది, పూసపాట్రేగ నుండి, శ్రీకాకుళం నుంచి, అటువైపు నుంచి కూడా. సో మీరు ఎవరికైనా కావాలనుకుంటే ట్రై చేయొచ్చండి. సో మళ్ళీ ఈ స్టూడెంట్స్కి కూడా అసలు నేను చెప్పాలి సారీ, ఎందుకంటే అనుకోకుండా ఈ వాయిస్ మిస్ అవ్వడం, లేకపోతే మంచి ఇంటరాక్షన్ సెషన్ యాక్చువల్లీ ఇది. కానీ అంత నాయిసీలోని ఎంత ట్రై చేసామో మా గ్రాఫిక్ డిజైనర్ కానీ, నేను కానీ బయట స్టూడియో కూడా ఇచ్చాము ఈ వాయిస్ని, ఏమైనా నాయిస్ని కంట్రోల్ చేయగలమేమోనని. అస్సలు కంట్రోల్ చేయడానికి అవ్వలేదు, లేకపోతే ఉంటే చాలా బాగా వచ్చును. ఇదే కాదు, దీంతో పాటు రికార్డ్ చేసిన ఇంకొక 3-4 వీడియోలు కూడా ఆల్మోస్ట్ మంచి కవరేజ్ అది సిక్కోల హరిత మహోత్సవంలో, బట్ వి మిస్డ్ ఇట్. సో అన్ని ట్రయల్స్ అయిపోయాక ఇది కొంచెం లేట్గానే పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది ఆ రోజు ఆ నిమిషంలో వెళ్ళి చూడాల్సిన వీడియో కాదు ఇది. ఫ్యూచర్లో ఎవరైనా ఇందులోని అగ్రికల్చరల్ బీఎస్సీ చదివే వాళ్ళకు కానీ, లేదంటే ఈ వైపు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి కానీ మంచి నాలెడ్జ్. సో ఆ స్టూడెంట్స్కి కూడా మంచి మార్కెటింగ్ అవ్వాలనే మంచి ఉద్దేశంతో ఈ వీడియోని నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.